హలో అందరికీ. వెరీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ భోగి, సంక్రాంతి, కనుమ. ఈ వీడియో రిలీజ్ అయ్యేసరికి నాకు తెలిసి ఫెస్టివల్స్ అన్నీ అయిపోతాయి. అండ్ అందరూ అయితే ఎలాగున్నారు? సో, వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ ఈరోజు టాపిక్‌లోకి ఎంటర్ అవుదాం. అండ్ టాపిక్‌లోకి ఎంటర్ అవ్వక ముందు మీరెవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తే ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని నాకు చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి. అండ్ ఎలాంటి మనీ మ్యాటర్స్ రిలేటెడ్ టాపిక్స్ గాని మన దాంట్లో వస్తూనే ఉంటాయి. అండ్ మెయిన్‌గా ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక చిన్న సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ గురించి ఈరోజు టాపిక్. సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అండ్ అలాగే విత్ జీరో ఇన్వెస్ట్‌మెంట్ మాట. మీరు వితౌట్ ఎనీ ఇన్వెస్ట్‌మెంట్ ఇందులోకి ఎంటర్ అయితే అవ్వచ్చు. ఇది 100% లీగల్. అండ్ సెకండ్ ఇన్‌కమ్ సోర్స్ ఎందుకంటారనంటే ఆల్రెడీ చాలామంది ప్రైమరీ సోర్స్ కింద దీన్నైతే వాడుతున్నారు. సో, అంటే ఫుల్ టైమ్ జాబ్ కింద. అండ్ నేను పార్ట్ టైమ్ జాబే ఇందులో చేస్తున్నాను. సో, పార్ట్ టైమ్ కింద చేస్తున్నాను. సెకండ్ ఇన్‌కమ్ ఏంటంటే ఆల్‌మోస్ట్ చాలామంది జాబ్ చేస్తుంది. మనకింకా కొంచెం మనీ అవసరం. సో, ఆబ్వియస్‌గా మనీ అవసరం. సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ మనం సంపాదిద్దాం వీకెండ్‌లో గానీ, లేపోతే మన ఫ్రీ టైమ్‌లో గానీ, అలాగే సో, అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి. నా పర్సనల్‌గా ఆల్‌మోస్ట్ నేను 5 ఇయర్స్ నుంచి చేస్తున్నాను పార్ట్ టైమ్ కిందే. అండ్ ఒకానొక టైంలో నాకు కూడా చాలా హెల్ప్ అయిందిది. అండ్ ఈ పాటికి మీరు గెస్ చేసుంటారు ర్యాపిడో. యెస్. ర్యాపిడో యాప్ అనేది ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ కింద మీరైతే ఆహ్, రన్ చేసుకోవచ్చు. సో, ఇందులో ప్లస్, మైనస్ ఇందులో నెగెటివ్స్ ఏంటి అన్నీ చెప్తాను మీకు. టిప్స్ కూడా ఇస్తాను ఇందులో. సో, నా 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో ఏమన్నా టిప్స్ ఉంటాయి కదా! చిన్న చిన్న నాకున్న ఎక్స్‌పీరియన్స్ బట్టి ఇస్తాను. అండ్ పాయింట్ వైస్‌గా అన్నీ రాసుకొని పెట్టుకున్నాను. సో, వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్రెడీ ఒక జాబ్ చేస్తున్నాం. ఒక సెకండ్ ఇన్‌కమ్ సోర్స్ కింద ర్యాపిడో జనాలు ఏమనుకుంటారా అని కొన్ని మందికి అనుకుంటారు. సో, అలాగైతే ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే ఎవరు మనల్ని మినిమమ్ పట్టించుకోరు. డబ్బులుంటేనే పట్టించుకుంటారు. అండ్ మినిమమ్ పట్టించుకోరు. ఇది మన కోసం చేస్తున్న ఒక సెకండ్ ఇన్‌కమ్ అనుకోవచ్చు. అండ్ ఇందులో ఎలాంటి మనం ఏం మిస్టేక్స్ కూడా చేయట్లేదు. సో, ఎవరి కోసం అని ఆలోచించొద్దు. చేద్దాం అనుకుంటే చేసేయండి. అండ్ ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఈ ర్యాపిడోనే ఎందుకు సజెస్ట్ చేస్తున్నానని చాలామంది అనుకుంటారు. సో, ర్యాపిడో మిగతావి కూడా ఉన్నాయి. స్విగ్గీ ఉంది. ఇలాంటి జొమాటో ఉంది. ఇయన్నీ పక్కన పెట్టి ఫస్ట్ ర్యాపిడో ఎందుకు చేస్తున్నాను? వై? బికాస్ ఇందులో జీరో ఇన్వెస్ట్‌మెంట్ మాట. మీకు వేరే యాప్స్‌లో చూసుకుంటే స్విగ్గీ గాని, లేపోతే ఇంకా బ్లింకిట్ గాని, ఇంకా చాలా ఉన్నాయి కదా! అలాంటి యాప్స్. ఆహ్, ఈ యాప్స్‌లోనేంటంటే జాయినింగ్ ఫీజ్ అనేది మనకుంటది. సో, నేను స్విగ్గీలో కూడా చేస్తున్నాను. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్. నాకు జాయినింగ్ ఫీ రూ. 1500 తీసుకున్నారు. రూ. 1500 తీసుకున్నారు జాయినింగ్ ఫీ. అందులో మనకి బ్యాగ్, టీ షర్ట్ ఇన్ని ఇస్తారు. అయన్నీ పక్కన పెడదాం. బట్ ర్యాపిడోకైతే అలాగ అస్సలుండదు. ర్యాపిడో క్యాప్టెన్ తాలూకా యాప్ మనం డౌన్‌లోడ్ చేసుకుంటాం ప్లే స్టోర్ నుంచి. అండ్ వాడు అడుగుతాడన్నమాట మన డ్రైవింగ్ లైసెన్స్ అండ్ మన ఆర్‌సీ గాని, ఆధార్ కార్డ్ గాని, బ్యాంక్ డీటెయిల్స్ అంటే మనకి వచ్చిన అమౌంట్ మనం మంత్లీ 3 టైమ్స్ అనుకుంటా. మంత్లీ 3 టైమ్స్ త్రూ యాప్ నుంచి బ్యాంక్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చనమాట. సో, అందుకని మా బ్యాంక్ డీటెయిల్స్ కూడా అడుగుతాడు. సో, ఇవన్నీ అప్‌లోడ్ చేసిన తర్వాత నాకు తెలిసి ఒక 24-48 అంటే 1-2 డేస్‌లో ఇయన్నీ వెరిఫై చేసి మనకైతే గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. మనకి ఓపెన్ అవుతది. సో, ర్యాపిడోలో ఒక మైనస్ పాయింట్ కూడా ఉంది. యాక్చువల్లీ నేను నెగెటివ్స్ తర్వాత చెప్తాను. బట్ ఇదొక ఫస్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే, మనం సపోజ్ ఒక సిమ్ నుండి ర్యాపిడో యాప్ వాడుతుంటే, ర్యాపిడో క్యాప్టెన్‌ని మనం ఇన్‌స్టాల్ చేసుకుంటాం అవ్వదనమాట ఆ నంబర్‌కి. అంటే ఇప్పుడు ర్యాపిడో నేను పాసెంజర్‌లో ఒక సిమ్‌లో ఆల్రెడీ ర్యాపిడో యాప్ డౌన్‌లోడ్ చేసుకొని యాస్ ఎ పాసెంజర్‌గా యూజ్ చేస్తున్నాను. సో, అదే నంబర్‌కి మనం ర్యాపిడో క్యాప్టెన్‌కి అటాచ్ అయితే చేయలేం. ఇదొకటి గమనించండి. సో, ఇప్పుడు కమింగ్ టు ర్యాపిడో. ర్యాపిడోలో కూడా ఒకప్పుడైతే చాలా మంచిగా ఇచ్చేవాడు స్టార్టింగ్‌లోని. మనకి రైడ్‌కి మనకి ఫేర్ చార్జెస్ అవన్నీ బాగుండేవి. బట్ పోను పోను వాళ్ళ బిజినెస్ డెవలప్ అయ్యే కొదులు ఈ స్ సో కాల్డ్ ఏవైతే చార్జెస్ ఉన్నాయో అవి తగ్గించేసారనమాట. సో, ఇందులో మనకి ఎలా యూజ్ చేసుకోవాలి? కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి. అంటే మనకు కొంచెం ప్రాఫిటబుల్ అవ్వచ్చు. కంపేర్ టు ర్యాపిడో ఎలా పడితే అలా యూజ్ చేసే కన్నా, ఇందులో కొంచెం ప్రాఫిటబుల్ అవ్వచ్చు. అందులో నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఫుడ్. చాలా మందికి ఇంకా నాకు నాకు తెలిసుండదు. స్విగ్గీ, జొమాటో వాళ్ళే ఫుడ్ డెలివరీ అనుకుంటున్నారు. బట్ ఎవరికీ చాలా మందికి తెలియనిదేంటంటే,
ర్యాపిడోలో కూడా ఫుడ్ ఆప్షన్ అయితే ఉంటది. సో, మీకన్నీ మీకు స్క్రీన్ మీద వేస్తాను. ఆహ్, ఎలా వాడాలో అన్నీ స్క్రీన్ మీద వేస్తాను. సో, మీరైతే చూడొచ్చు. బట్ ఇందులో ఒక ఇదేంటంటే స్విగ్గీ అండ్ జొమాటోలో ఓన్లీ ఫుడ్ మాత్రమే చేయొచ్చు. బట్ ర్యాపిడోలో అలాగైతే ర్యాపిడోలో ఏంటంటే మనం ర్యాపిడో డ్రైవింగ్ చేస్తాం కదా! అది ఫుడ్ 2 మిక్స్ అయ్యి ఉంటాయి. ఏదో ఒకటి అయితే చేయలేం. ఫుడ్ ఆన్ చేసుకోవచ్చు. లేకపోతే ఫుడ్ ఆఫ్ చేసుకోవచ్చు. బట్ ర్యాపిడో రైడింగ్స్ మాత్రం అది ఆఫ్ చేసుకుంటే అవ్వదు. అది పర్మనెంట్. సో, మీకు ఏవైనా మంచి హోటల్ దగ్గరికెళ్ళిపోయి మంచి రద్దీగా ఉన్న హోటల్ ఉంటది. మీకు తెలుస్తది గదా! ఆ హోటల్ దగ్గరికెళ్ళి ఫుడ్ ఆప్షన్ అనేది ఆన్ చేసుకోవాలి. మీకు 2 ఆల్టర్‌నేటివ్‌గా వచ్చేస్తా ఉంటాయి. రైడ్స్ ప్లస్ ఫుడ్. మీరు చూసుకొని యాక్సెప్ట్ చేసుకోవాలి. సో, మాక్సిమం ఫుడ్ యాక్సెప్ట్ చేసుకుంటే మనకేంటంటే అందులో పాజిటివ్స్ చెప్తాను వినండి. సో, ఫుడ్ ఆన్ చేసుకున్నాం. మనకు ఫుడ్ వచ్చింది. మనం ఫుడ్ మనకి ర్యాపిడో రైడ్‌తో పాటు పక్కన ఫుడ్ సింబల్ వస్తది. అది మనకి ఈజీగా చూసుకోవచ్చు. చూసుకొని మనం యాక్సెప్ట్ చేసాం. యాక్సెప్ట్ చేసి దగ్గరికెళ్తే 3 మినిట్స్ మన వెయిటింగ్ పీరియడ్ 3 మినిట్స్ ఉంటది. 3 మినిట్స్ కన్నా మనం ఎక్స్‌ట్రా మినిట్‌కి అలాగా రూ. 1 అయితే ప్రస్తుతం ఇప్పటికైతే ఇస్తున్నాడు. సో, మన వెయిటింగ్ చార్జెస్ అయితే ఇస్తాడు. మరి 3 మినిట్స్ కన్నా ఎక్కువ ఉంటే ప్రతి మినిట్‌కి రూ. 1 అయితే మనకి ఇస్తా ఉంటాడు వెయిటింగ్ చార్జెస్. ఇది అప్ టు 10 మినిట్స్ వరకే అప్లికబుల్. అంటే 3 మినిట్స్ కన్నా దాటి ప్రతి నిమిషానికి ఒక్కొక్క రూపాయి మనకి వెయిటింగ్ చార్జెస్ పడతా ఉంటది. ఇది కేవలం 10 మినిట్స్‌కి. దాని తర్వాత ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోతది. సో, ఫుడ్ డెలివరీ చేసుకున్న తర్వాత మనకి అక్కడ ఓటీపీ ఉంటది. ఏదైతే మనం అక్కడ బిల్ ఉంటది కదా! వాళ్ళు బిల్ ఇస్తారు కదా! కింద ఓటీపీ ఉంటది. అందులో మనం పికప్ చేసుకుంటాం. పిక్ చేసుకొని ఫోటో పెట్టాలి. ఫోటో పెట్టిన తర్వాత కింద ఓటీపీ ఉంటది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మనం ఎక్కడికి డెలివరీ ఇవ్వాలో ఆ అడ్రెస్ అనేది మీకు చూపిస్తది. సో, ఇక్కడ చూడండి మనం అక్కడ ఆహ్, ఎక్కడైతే మనం డెలివరీ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇచ్చేసినట్టు అక్కడ బిల్ మీద ఫోటో తీసుకోవాలి. ఫోటో తీసుకున్న తర్వాత ఓటీపీ అడుగుతది. ఇది స్విగ్గీ, జొమాటోలో అడుగుతుందో లేదో నాకైతే తెలీదు. బట్ ర్యాపిడోలో అయితే ఓటీపీ అడుగుతది. సో, వాళ్ళు ఓటీపీ చెప్తే మీరు ఎంటర్ చేస్తే మీకు డెలివరీ 100%గా కంప్లీట్ అవుతది. సో, ఇదొక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. అంటే స్కామ్ అవ్వకుండా ఉంటది. సో, ఈ మధ్య వస్తున్నాయి కదా! స్విగ్గీలో పట్టుకెళ్తే అప్పుడప్పుడు రాంగ్ డెలివరీస్ అలాంటివి అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు. సో, ఇందులో అయితే అలాగవ్వదు. ఓటీపీ కంపల్సరీ నీడెడ్. ఓటీపీ ఎంటర్ చేస్తేనే ఆ డెలివరీ అనేది కంప్లీట్ అవుతది. దాని తర్వాత ర్యాపిడో చార్జెస్ ర్యాపిడో ఫేర్ నాకు తెలిసి 15-20 ఇస్తది. దాని తర్వాత కిలోమీటర్‌కి ఇంతని ఇస్తది. దాని తర్వాత వెయిటింగ్ చార్జెస్ పడతది. సో, ఇది మనకొచ్చే చార్జెస్. ర్యాపిడో ఫుడ్. ఫస్ట్ ర్యాపిడోలో ఏమైనా నేను ప్రిఫర్ చేస్తానంటే ఫుడ్. ర్యాపిడో ఫుడ్. ఒకటైతే గమనించాలి. ఈ ర్యాపిడో సబ్స్క్రిప్షన్ అనేది ఓన్లీ బైక్ పాసెంజర్స్ ఎక్కించుకొని నడిపే వాళ్ళకే అప్లికేబుల్ అవుతది. ఫుడ్‌కి మనకి ర్యాపిడో సబ్స్క్రిప్షన్ అయితే ఉండదు. ఓకేనా? సెకండ్, సెకండ్ ఏంటంటే సబ్స్క్రిప్షన్ మోడ్. అండర్ సబ్స్క్రిప్షన్ మోడ్. ఇప్పుడు సబ్స్క్రిప్షన్ నాకెలా రన్ అవుతుందంటే 2 రైడ్స్‌కి రూ. 8 కడితే 2 రైడ్‌లకి మనకి సబ్స్క్రిప్షన్ అంటే ఎవడైతే ర్యాపిడో కమిషన్ తీసుకుంటాడో అది జీరో మాట. జీఎస్టీ అయితే కంపల్సరీ తీసుకుంటాడు. బట్ ర్యాపిడో కమిషన్ అనేది జీరో అప్ టు 2 రైడ్స్. ఇప్పుడు నాకు రన్ అవుతున్న ప్లాన్. ఈ ప్లాన్ ఏంటంటే మాట మాటకి చేంజ్ అయిపోతూ ఉంటది. రూ. 8కి 2 రైడ్స్ ఇస్తున్నాడు. అండ్ ప్రెజెంట్ ఇప్పటికి. అండ్ రూ. 19 అంటే రూ. 19కి అన్‌లిమిటెడ్ రైడ్స్ అయితే ఇస్తున్నాడు. అన్‌లిమిటెడ్‌గా అంటే ఫుల్ డే. అంటే ఇప్పుడు టైం 10:00 కల్లా మనం బుక్ చేసుకుంటే రేపు 10:00 వరకు ఆహ్, సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది యాక్టివ్‌లో ఉంటది. రూ. 19 యేసుకుంటే అన్‌లిమిటెడ్‌గా మనం ఎన్ని రైడ్స్ చేసినా మనకి ర్యాపిడో నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోడు. జీఎస్టీ తీసుకుంటాడు. అది ఒక రైడ్‌కి ఎంత పెద్ద రైడ్ అయినా మాక్సిమం రూ. 5-6 లోనే ఉంటది. సో, అదొకటనమాట. అండ్ ఇంకోటేంటంటే ఆహ్, ఒక్క నిమిషం పాయింట్స్ చెక్ చేసుకోవాలి. అండ్ అలాగే ఈ ర్యాపిడో సబ్స్క్రిప్షన్‌కి నార్మల్‌గా నడిపే వాళ్ళకి ర్యాపిడోకి ఎంతెంత తేడా ఉంటదో కూడా నేను స్క్రీన్ మీద విత్ కిలోమీటర్స్‌కి ఎంతెంత తీసుకుంటాడో మామూలుగా మీకు చూపిస్తాను. అదనమాట. మీరు క్లియర్‌గా డేటాలో చూడాలనుకుంటే నా ప్రీవియస్ షార్ట్స్ ఉంటాయి కదా! షార్ట్స్‌లోకైతే మీరు చెకౌట్ చేయొచ్చు. ఇది నార్మల్‌గా మీకు డిఫరెన్స్ అయితే చూపిస్తాను. మీకు స్క్రీన్ మీద పడతా ఉంటాయి. చూడొచ్చు. అండ్ అలాగే ఫుడ్‌కి కూడా ఎంతెంత చార్జ్ అవుతదని నార్మల్‌గా మీకు చూపిస్తాను. మీరు ఇయన్నీ డేటా వైస్‌గా చూడాలనుకుంటే మీరు ప్రీవియస్ నా దాంట్లో షార్ట్స్‌కెళ్ళి చూడొచ్చు. సో, అదనమాట. ఈ ర్యాపిడో పాజిటివ్స్. కమింగ్ టు నెగెటివ్స్. నెగెటివ్స్ కూడా ఉంటాయి గదా! సబ్స్క్రిప్షన్ లేకుండా ఎప్పుడు
డ్రైవ్ అయితే చేయొద్దు. ఎందుకంటే సబ్స్క్రిప్షన్‌లో మీకొచ్చే ప్రాఫిట్ ఉంటదో వితౌట్ సబ్స్క్రిప్షన్‌లో మీకు చాలా లాసులుంటది. ఎందుకంటే అరౌండ్ 18% టాక్స్ అయితే తీసుకుంటాడు ఎవడు రాపిడో కమిషన్. అంటే మనకిప్పుడు రూ. 50 అనుకుందాం. మీకు చూపిస్తాను. ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను. ఒకసారి చూడండి. ఒక సర్టెన్ అమౌంట్ రూ. 50 ఉంటే అందులో రూ. 10 గాని, రూ. 15 గాని కమిషన్ కింద వాడు తీసేసుకుంటూ ఉంటాడు. సో, వితౌట్ నా పర్సనల్ ఒపీనియన్ అంటే వితౌట్ సబ్స్క్రిప్షన్ ఎప్పుడూ కూడా రాపిడోలో రైడ్స్ వెయ్యొద్దు. అండ్ వన్ మోర్ థింగ్ చాలామంది ఇన్సెంటివ్‌కి ప్రిఫర్ చేద్దాం కదా! అని అనుకుంటారు. అంటే సబ్స్క్రిప్షన్ కాకుండా ఇన్సెంటివ్‌లో చూడొచ్చు అని అనుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాపిడో సబ్స్క్రిప్షన్ రన్ చేస్తున్నప్పుడు మీకు ఇన్సెంటివ్ అనేది అప్లికబుల్ కావు. సో, మీరు సబ్స్క్రిప్షన్ గోల వద్దు, ఏమి వద్దని ఇన్సెంటివ్‌కి టార్గెట్ పెట్టుకుంటానంటే నా దృష్టిలో ఇన్సెంటివ్ అనేది ఎందుకు పనికిరాదు. నేను వేస్తాననుకుంటే వాడు ఒక గివెన్ టైమింగ్స్‌లో గాని ఇన్ని రైడ్స్ ఎయ్యాలి. ఇంత అమౌంట్ వస్తది అని చెప్పేస్తాడు. ఆ టైమింగ్స్‌లో మనకు పక్కా ఎయలేం. అంతేగాని అప్పుడప్పుడు రైడ్స్ కూడా రావు. సో, మీరు టైమింగ్ దాటిపోతే మీకు ఇన్సెంటివ్ అనేది మీరు క్లెయిమ్ అవ్వదు. సో, దాని బదులు సబ్స్క్రిప్షనే బెస్ట్. సో, కమింగ్ టు టిప్స్ చిన్న నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను చెప్తాను నా అనుభవంతో. సో, మీకు ర్యాపిడో నుంచి రైడొస్తది. రైడొస్తే ఫస్ట్ ఏంటంటే ఆహ్, ఫ్రమ్ అండ్ టు అడ్రెస్ మీకొస్తదన్నమాట. ఎప్పుడు కూడా మనకి ఫ్రమ్ అడ్రెస్ వితిన్ 2, 3 కిలోమీటర్స్ రేంజ్‌లోనే మనకొస్తది మాక్సిమం. కాబట్టి మీకు రైడ్ రాగానే వాళ్ళ డ్రాపింగ్ లొకేషన్ ఫస్ట్ అది చూడండి. మీరది ఆ లొకేషన్ ఓకే అనుకుంటే వెంటనే మీరు యాక్సెప్ట్ చేసేయండి. ఎందుకంటే మనకి పికప్ లొకేషన్ మాక్సిమం 2-3 కిలోమీటర్ల వరకే మనకి పికప్ లొకేషన్ అది ఉంటది కాబట్టి మీకు రైడ్ రాగానే టు అడ్రెస్ చూడండి. అంటే ఎక్కడ డ్రాప్ చేయాలి. యెస్ నేనక్కడ మనం వెళ్ళగలం అనుకుంటే వెంటనే యాక్సెప్ట్ చేసేయండి. సెకండ్ ఇప్పుడు మనకి ఇప్పుడు పెట్రోల్ రేట్స్ కూడా పెరిగిపోయాయి. అండ్ పెట్రోల్ ఎవరికైతే నాకు కొంచెం ఆదాయం చేయాలి అని అనుకుంటారో, కొంచెం పేషెన్స్ లెవెల్ అయితే ఉండాలి. కొంచెం పేషెంట్‌గా వెయిట్ చేయాలి. మనకేంటంటే ఇంతకుముందు డైరెక్ట్‌గా ఎక్కడికి రైడొచ్చిందంటే ఎక్కడ పికప్ చేసుకోవాలో మనకి చూపిస్తది. అక్కడికెళ్ళి ఓటీపీ ఎంటర్ చేస్తే ఎక్కడ డ్రాప్ చేయాలో ఆ లొకేషన్ వచ్చిద్ది. బట్ ఇప్పుడు ర్యాపిడో కొత్త అప్‌డేట్ ఏంటంటే మీకు ఎక్కడికి నుంచి పికప్ చేసుకోవాలో ఆ అడ్రెస్ వచ్చేస్తది. ఎక్కడ డ్రాప్ చేయాలో ఆ అడ్రెస్ కూడా వస్తది విత్ కిలోమీటర్స్. సో, మీరు ఒకసారి మీకు ఆర్డర్ రాగానే ఆహ్, పర్సన్ ఎన్ని కిలోమీటర్స్‌లో ఉన్నాడో చూసుకోండి. ఫ్రమ్ అడ్రెస్ మనకి వెంటనే పట్టలేం గదా! సో, పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 6 వితిన్ 1 కిలోమీటర్ రేంజ్‌లో ఉంటే అంటే మీకు ఆదాయం కావాలంటే అది చూసుకొని మీరు యాక్సెప్ట్ చేసుకోండి. సో, ఇదొక చిన్న టిప్ అనుకోండి నా తరపు నుండి. సో, ఇంకొక టిప్ ఏంటంటే ఇది ర్యాపిడోలో లేటెస్ట్‌గా అంటే కొంచెం కొన్ని మంత్స్‌గా రన్ అవుతుంది. సో, ఇప్పుడేంటంటే మనకి ఇంతకుముందు ర్యాపిడో మనం క్యాన్సెల్ చేసినా, ఏం చేసినా మనకి ఈ పాయింట్స్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటది. బట్ ఇప్పుడిచ్చిన టిప్‌లో ఇప్పుడిచ్చిన లేటెస్ట్ అప్‌డేట్‌లో మనకి ఆహ్, ఒక రైడొచ్చింది. మనకి అది వెళ్ళడం ఇష్టం లేకపోతే మనం లెఫ్ట్ స్వైప్ చేయొచ్చు. అంటే మనం రిజెక్ట్ చేసేయచ్చమాట. సో, ఎన్ని రిజెక్ట్స్ అయినా చేయొచ్చు. మీకు చూపిస్తాను నేను ఎన్ని రిజెక్ట్స్ చేశాను అనేది. సో, ఎన్ని రిజెక్ట్స్ అయినా చేయొచ్చు. దాని ద్వారాగా మన పాయింట్స్ గాని, మన పెర్ఫార్మన్స్ గాని ఎఫెక్ట్ అయితే అవ్వదు. యాస్ ఇఫ్ నౌ ఇప్పటికి మన అప్‌డేట్‌లో ఇలాగైతే వచ్చింది. మరి ఫ్యూచర్ ఇది మేబీ ర్యాపిడో మార్చొచ్చు చెప్పలేం. ఇది నేను పర్సనల్‌గా ఈ ఇదైతే అప్లై చేశాను. నాకు కొంచెం బానే బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు ప్యాసింజర్ రైడ్ బుక్ చేసుకున్నాం. ప్యాసింజర్ ఎక్కాడు. మనం డ్రాప్ చేసాం. అండ్ నెక్స్ట్ రైడ్ మనకి టైం పడతది ఆబ్వియస్‌గా. ఈ లోపల మనం ఎక్కడ డ్రాప్ చేసినా ఆ లొకాలిటీలో మనకి మంచి హోటల్స్ ఉంటాయి కదా! హోటల్స్ గాని ఏమైనా ఉంటే అక్కడికెళ్తే మనకు కంపల్సరీ ఒక రైడ్ తగులుతది. నాకైతే అలాగే తగులుతున్నాయి. సో, కంపల్సరీ రైడ్ తగులుతది. మీరు ఈ టైంని వేస్ట్ చేయకుండా హోటల్‌కెళ్ళి మీరు అయితే ఫుడ్ డెలివరీ ఆన్ చేసుకోవచ్చు. సో, ఒక డ్రాప్ చేయగానే దగ్గరలో ఎక్కడో ఒక మంచి హోటల్ ఉంటది. ఇది స్విగ్గీ కనెక్టెడ్. ఇంకోటి ఇప్పుడు నేను చెప్తుంది ర్యాపిడో అనేది స్విగ్గీ ఫుడ్ కనెక్టెడ్. ప్రస్తుతానికి రన్ అవుతుంది. సో, మీకు మంచి హోటల్స్ ఎక్కడన్నా ఉంటాయి కదా! ఆ హోటల్‌కి ఆటోమేటిక్‌గా ఎళ్తే మీకు ఫుడ్ కూడా తగులుతది. సో, వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ మీరైతే కొంచెం అమౌంట్ అయితే గెయిన్ చేయొచ్చనమాట. సో, నా తరపు నుంచయితే ఇవి ర్యాపిడో అనేది సెకండ్ మంచి ఇన్‌కమే. ఇన్‌కమ్ అయితే వస్తది. బట్ మీరు కొంచెం ప్లాన్డ్ వైస్‌గా పెర్ఫార్మ్ చేసుకోవాలనమాట. సో, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. అండ్ అదే విధంగా ప్లీజ్
సబ్స్క్రైబ్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని నాకు చిన్న సపోర్ట్ ఇవ్వండి. అండ్ వీడియో నచ్చితే గనక ఒక లైక్ అయితే ఏసుకోండి. అండ్ మీ వాల్యుబుల్ కమెంట్స్ నాకైతే తెలియచేయండి. సో, అదనమాట ఈ వీడియోకి. సో, ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ అయితే చేయండి. సో, థాంక్ యూ సో మచ్. మీ వన్ లైఫ్ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.